చైనా వాళ్ళు, నేపాల్ వాళ్ళు బుద్ధిజాన్ని ఎక్కువ వాడతారు. కానీ మన భారతదేశంలో మన దగ్గర పుట్టిన బుద్ధిజాన్ని ఇప్పటిదాకా ఎందుకు పాటించారు? మరి అంబేద్కర్ గారు అప్పుడు ఉన్నప్పుడు దాని గురించి పోరాడి ఆ బుద్ధిజాన్ని, దానికి సంబంధించిన సిద్ధాంతాలన్నీ ఇక్కడ తీసుకురావచ్చు కదా, ఎందుకు తీసుకురాలేదు? అంటే ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకున్నా. హిందుత్వంలో మార్పు కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దశాబ్దాల కాలం పోరాటం చేసినప్పుడు హిందువుల్లో సంస్కరణను కోరుకున్న వాళ్ళు కూడా అంబేద్కర్ గారికి సపోర్ట్ చేశారు. నిజమే, మనమందరం హిందువులం సమానంగా ఉండాలని అంబేద్కర్ పోరాడుతున్నాడు. మేము వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఉంటున్నాం. మేము ఆఫ్ఘనిస్తాన్ నుంచో పాకిస్తాన్ నుంచో మైగ్రేట్ అయి వచ్చిన వాళ్ళం కాదు, మాదిగలం. ఈ దేశం ఉన్నప్పటి నుంచే మేము ఉన్నాము. మమ్మల్ని ఎందుకు ఇంత అన్టచబుల్గా చూసి ఇంత అణచివేస్తూ ఉన్నారంటే హిందుత్వంలో సంస్కరణలను కోరుకున్న వాళ్ళు కూడా అంబేద్కర్ గారికి సహకరించారు. అప్పుడు బుద్ధిజం ఇట్లా ఇక్కడికి వచ్చినట్టయితే క్రిస్టియానిటీ ఏదైతుందో, ఇస్లామిక్ కానీ క్రిస్టియానిటీ ఏదైతుందో తగ్గేది అవకాశం ఉండేది కదా బుద్ధిజంలోకి వెళ్ళినట్టయితే. జనాలు అప్పుడు కన్వర్ట్ అయ్యింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 7 లక్షల మందితో బుద్ధిజాన్ని స్వీకరించారు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన అక్టోబర్లో బౌద్ధాన్ని స్వీకరించారు. డిసెంబర్ 6 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చచ్చిపోయాడు. ఆయన బౌద్ధం స్వీకరించిన తర్వాత ఎన్ని నెలలు బతుకున్నట్టు? అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 26 నాడు తీసుకున్నారు ఆయన. అక్కడ 4 రోజులు, ఇక్కడ నెల రోజులు. ఈ దేశంలో అంబేద్కర్ మరణం కూడా ఒక పెద్ద కుట్రని అంటాను నేను. ఇన్ని సంవత్సరాలు పోరాడిన అంబేద్కర్ ఎట్లా బతుకుతాడు? ఈ బౌద్ధం తీసుకున్న తర్వాత ఒక 2 నెలలు కూడా ఎందుకు బతకలేకపోయిండు? 100% రకరకాల ప్రశ్నలు ఉన్నాయి, రకరకాల కారణాలు ఉన్నాయి. మీరన్నా ఇప్పుడు బ్రాహ్మణని పెళ్లి చేసుకోండి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇష్టంతో పెళ్లి చేసుకోవాలి. మీ ద్వారైనా సరే ఇలా సమాజానికి తెలవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డయాబెటిక్ పేషెంట్. రాజ్యాంగం రాయాల్సినటువంటి అవసరం వచ్చింది అంబేద్కర్ గారికి. వయసు సహకరిస్తలేదు. అప్పటికే 12-13 సంవత్సరాల నుంచి బాధపడుతుండు. ఆయనకు రోజు 3 సార్లు 4 సార్లు ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇన్సులిన్ తీసుకోవాలంటే ఏం చేయాలా? రక్తంని చెక్ చేయాలా. ఇప్పుడంత టెక్నాలజీ లేదు కదా. రక్తం తీయాలా, తీసి చెక్ చేయాలా, దీంట్లో ఎంత ఇన్సులిన్ ఇప్పుడు మేము పంపించాలనే దాన్ని ఒక పద్ధతి ద్వారా చేయాలా. అట్లా రోజుకు 4 సార్లు అంబేద్కర్ గారు హాస్పిటల్కి రావాల్సిన పరిస్థితి ఉండే. మరి ఆయనకేమో రాజ్యాంగాన్ని రాయాలనేటువంటి ఒక మహత్కార్యం చేయాలి. ఇప్పుడు దాంట్లో నుంచి 4 సార్లు ఇక్కడికే వస్తే అది సాధ్యమవుతుందా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, నేను ఎన్ని రోజులు బతికినా సరే ఈ 4 సార్లు మీ దగ్గరికి అచ్చుడు పోవడం అతను కాదు, నేను నా పని మీద నిమగ్నమై ఉంటా అంటే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు, లేదు సార్, మీరు కంపల్సరీ 4 సార్లు ఇన్సులిన్ తీసుకోకపోతే పరిస్థితి విషమిస్తుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, లేదంటే పక్షవాతమే రావచ్చు, ఏమైనా జరగచ్చు అని అంటే అప్పుడు వీళ్ళంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మంచిని కోరుకొని మీ దగ్గర ఒక నర్సుని పెడతామని చెప్పంటే, రాత్రనక పగలనక ఆ నర్సు నా వెంబడ తిరిగితే ఇన్ని సంవత్సరాల నుంచి నేనే తప్పుడు పేరు సంపాదించుకునే వ్యక్తిని నా మీద వేరే రకమైనటువంటి అలిగేషన్స్ అవుతాయంటే అప్పుడు ఆమె చెప్తుంది, నన్ను పెళ్లి చేసుకోండి, నన్ను పెళ్లి చేసుకోండి, మీరు ఈ దేశానికి ఒక మహానాయకుడు, ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి దాంట్లో నేను కూడా మీకు సహకరించిన, దాంట్లో నేను కూడా మీతో పాటు ఉన్నటువంటి ఒక మంచి పేరు నాకు వస్తుంది, ఇది ఒక దేశ సేవ లాంటిది అని ఆమె పెళ్లి చేసుకునేది తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆమె మీద ఇష్టంతోనో మోజుతోనో చేసుకోలేదు. మా దాంట్లో కూడా చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ బాపనని పెళ్లి చేసుకున్నాడు, మనం కూడా బాపనలో పెళ్లి చేసుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సందేశం ఇవ్వలేదు. తన బ్రతకాల్సిన అవసరం ఈ దేశ ప్రజల కోసం ఉంది కాబట్టి ఆమె సేవా దృక్పథంతో పోయింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రం చాలా త్వరగానే చనిపోయాడు. మీరు అన్నారు, చాలాసార్లు విన్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారే రాజ్యాంగం రాశారు. ఎంతవరకు వాస్తవం ఇది? నేను అనడం ఏందన్నా, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తుంది. నేనేమంటానంటే అంబేద్కర్ గారే ఈ దేశానికి రాజ్యాంగం రాశారా అనే విషయాన్ని 70 సంవత్సరాల చరిత్రలో ఎవరైనా మీరు విన్నారా? ఆయన రాయలేదనగా నేనేమన్నా ఇదంతా ఈ దేశంలో ఈ దేశం యొక్క మూలాల గురించి తెలిసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. సర్ హైవర్ జెనింగ్స్ చెప్తాడు ఈ మాట లార్డ్ మౌంటెన్ బాటెన్కి. సర్ హైవర్ జెనింగ్స్ అనేటువంటి ఒక నిష్ణార్థుడు అప్పటికే పలు దేశాలకు రాజ్యాంగం రాసిన వ్యక్తి దగ్గరికి ఈ దేశంలో ఉన్న పెద్దలందరూ కలిసి, అయ్యా మీరు వేరే దేశాలకు రాజ్యాంగం రాశారు, మా దేశానికి కూడా మీరు రాజ్యాంగం రాయాలంటే, ఒరే ఈ ప్రపంచంలో వర్గపోరు ఉంది తప్ప ఈ ప్రపంచంలో ఏ మూలాల కూడా లేనటువంటి కులపోరు కేవలం ఒక భారతదేశంలో ఉంది. ఆ కులాల యొక్క మూలాలు రూట్స్ తెలిసిన ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో ఒక అంబేద్కరే. సరే, మీరంటే నేను ఒప్పుకుంటా, కానీ రాజ్యాంగంలో అంబేద్కర్ గారి పేరు 24 కమిటీలో ఒక కమిటీకి ఆయన ముసాయిదా కమిటీ అధ్యక్షుడు. కానీ ముందు 24 కమిటీలు ఉన్నాయి కదా, దానికి అన్నిటికీ ప్రెసిడెంట్ పటేల్ గారు ఉన్నారు కదా.
మరి వీటన్నిటికీ ఇవన్నీ ఇంతమంది 24 కమిటీలు, అన్ని కమిటీలకు హెడ్ అయిన పటేల్ గారి పేరు ఇవన్నీ రాకుండా ఓన్లీ సవరణలు చేసి స్క్రూటినీ కమిటీకి మాత్రమే ఈయన హెడ్. కానీ ఈయన రాజ్యాంగం రాశారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి సమర్పించినప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏం మాట్లాడారో ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ మాట్లాడుకున్నది ఈరోజు రికార్డ్ అవుతుంది, కానీ ఆ రోజు కూడా రికార్డ్ అయింది. కాకపోతే వీడియో రికార్డ్ కాకపోవచ్చు, కానీ పార్లమెంట్లో మాట్లాడిన ప్రతిదీ కూడా టైప్ చేయబడుతుంది. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏమంటారంటే, ఎంతోమందికి బాధ్యతలు అప్పచెప్పినప్పటికీ, ఒకటి అంబేద్కర్ గారి మీద ఇష్టం లేకను, రెండు ఈ దేశంలో అంబేద్కర్ అనే వ్యక్తి పవర్ని జనరలైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంతకు ముందున్న రాజ్యాంగంలోనేమో పవర్ కేవలం కొద్దిమంది చేతిలోనే ఉండాలి, అధికారం కొద్దిమంది చేతిలో ఉండాలి, దానికి సలహాలు ఇచ్చేవాళ్ళు కొద్దిమంది ఈ కులానికి చెందిన వాళ్ళు మాత్రమే ఉండాలి, ఈ దేశం యొక్క స్ట్రక్చరు కొద్దిమంది చేతిలో మాత్రమే ఉండాలనే దాన్ని అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ సమానంగా రావాలి, ఆయా దాంట్లో నిష్ణార్థులైన వాళ్ళు ఇప్పుడు పండితులు ఉన్నారు, ఏ కులంలోనైనా ఉండొచ్చు, వాడి జ్ఞానం ఉంటే వాడిని ఆ మేధావి దాంట్లోకి తీసుకునేటువంటి ఏర్పాటు అంబేద్కర్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఎవరికి కూడా ఇష్టం లేదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం రాయడం ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే అంబేద్కర్ జీవితం అంతా కూడా ఒకటే మోటో కోరుకున్నది ఏంది, అన్ని హక్కులు ప్రజలందరికీ సమానంగా దక్కాలి అనేటువంటి ఆలోచనలో ఉండే. అప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సమర్పించేటప్పుడు ఏమంటారంటే, యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అన్నాడు. నేను చనిపోతా, సర్దార్ వల్లభాయ్ పటేల్ చనిపోతారు, టీటీ కృష్ణమాచారి చనిపోతారు, బాబు రాజేంద్ర ప్రసాద్ చనిపోతారు, మేమందరం కాలగర్భంలో కలిసిపోతాం, కానీ ఈ భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంతసేపు ఈ దేశ ప్రజల్ని తండ్రిగా ఏలు పట్టుకొని నడిపించే వ్యక్తి మీరు ఒక్కరే అని చెప్పేసి ఈ మాట పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిది ప్రతిదీ రికార్డ్ అయి ఉన్నది. అదే రికార్డ్ అయింది. కాకపోతే ముందు ఇంతమంది రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఓన్లీ అంబేద్కర్ గారి పేరు తీసుకోవడం వాళ్ళేందండి నాకు అర్థం కాదు. లోటాపీస్ గారు రాజ్యాంగం రాసింది, వాళ్ళకంటే ముందు రాసిన మనుదే అర్థం చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వాళ్ళు రాసిన రాజ్యాంగం ప్రకారం ఒకవేళ మీరు అనుకున్నట్టుగా ఉంటే ఈ రోజు మీరు మీడియా ఫీల్డ్లో ఉండేవాళ్ళు కాదు, నేను ఈ హైదరాబాద్ నడిపోతున్నా మన ఇద్దరం కలిసి ఇక్కడ కూర్చునే వాళ్ళమే కాదు. వీళ్ళు అంబేద్కర్ గారు చేసింది ఓన్లీ స్క్రూటినీ మాత్రమే అనేదాన్ని మీరు ఏ పుస్తకంలో చూపించగలుగుతారు? మీరు ఇప్పుడు ఎప్పుడైతే ప్రశ్న ఉద్భవింపజేస్తున్నారు, బయట వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని, అంబేద్కర్ కాదు అది లేదు, ఇంకో కొద్దిమంది ఏమంటారంటే అసలు అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాసే అవకాశం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పించిందని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వీళ్ళంతా కూడా ఐడియాలజికల్లీ 0% నాలెడ్జ్ ఉన్న వీళ్ళంతా. అంబేద్కర్ గారికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పని మనిషిని అంబేద్కర్ గారి మీద నిలబెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడగొట్టిందండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ముస్లిం లీగ్ వాళ్ళు మిగతా ఒక దళిత కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ ఏరియా నుంచి గెలిపించుకోరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోల్కతా ఏరియా నుంచి, పశ్చిమ బెంగాల్ ఏరియా నుంచి గెలిచారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముసాయిద్ నుంచి ఆయన సొంతంగా పుట్టిన మహారాష్ట్రలో ఓడగొట్టారు. ఇవన్నీ చరిత్ర. అంబేద్కర్ గారికి ఊరికి రాలే, అంబేద్కర్ గారికి ఆ నిష్ణార్థత ఆ కేపబిలిటీ ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఊరికి ఎవరు ఇవ్వలే. ఇంకో విషయం చెప్తా, మీరు అన్నట్టు ఈయన ఈ మాట చెప్తాడు వాళ్ళ మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన అప్పటికి ఇంకా మనకు ఎలక్షన్ లేదు, ఎలక్షన్ కమిటీ లేదు, ఓటేసి ఎన్నుకునే పద్ధతి లేకుండా ముందే కదా ఆయన మనకు ప్రైమ్ మినిస్టర్ అయింది. అందుకే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆ రోజు పార్లమెంట్లో ఆయన ఏం మాట్లాడిండో ఆ డిబేట్ని చదవగలిగితే చూడగలిగితే మనకు అర్థమవుతుంది. అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషము, వ్యక్తిగత అభిప్రాయము, దానివల్ల చాలా కమిటీలు వచ్చినాయి. అంబేద్కర్ గారిని కమిటీలోకి తీసుకోకుండా ముందే చాలామంది కమిటీలు వచ్చినాయి. ఈరోజు పాపం అంటే స్వేచ్ఛాయుత భారతదేశంలో స్వేచ్ఛావాయులు పీలుస్తున్నటువంటి ప్రతి కులానికి కూడా అంబేద్కర్ గారి త్యాగం అర్థం కాలేదు. నాలాంటోడు రోడ్డు మీదకి వచ్చి బీసీలకు 27% రిజర్వేషన్ అమల్లో ఉన్నది, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ 27% కాదు 52% రిజర్వేషన్ ఉండాలి ఆ బీసీలు ఈ దేశంలో సింహభాగం అని చెప్పేసి రాసిండు. ఆ విషయం ఎవరికి తెలుసు? నేను మాట్లాడుతున్న ఈరోజు మీడియా ముఖంగా ఎంతోమంది బీసీలు బీసీ రిజర్వేషన్లలో ఉద్యోగాలు సంపాదించుకున్నారా లేదా? ఏ ఒక్కడైనా బయటకు వచ్చే సరే అంబేద్కర్ పేరు చెప్పకపోగా నీకు అంబేద్కర్ అంటే ఇష్టం లేదు, కానీ రాజ్యాంగం ద్వారా నాకు ఈరోజు నేను ఉద్యోగం సంపాదించుకొని ఒక్క బీసీ ఉద్యోగం చూపించగలుగుతారా మీరు? ఇది దేశద్రోహం కాదా? 27% రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 52% రిజర్వేషన్ రాసిండు. దాని 27% రిజర్వేషన్ అప్పుడు అది మండల్ కమిషన్ ద్వారా పోరాటం చేస్తే, కానీ ఈ విషయం బీసీ సమాజానికి అర్థమవుతలేదే. అందరికంటే అంబేద్కర్ గారిని ఎక్కువగా విమర్శించేది వాళ్ళే. నేను ఏమంటానంటే మీరు విమర్శించండి, కానీ చదవండి. ఇలా యూపీఎస్సీ పిల్లలకి టీచింగ్ చేస్తున్నటువంటి పెద్ద పెద్ద బ్రాహ్మణులు ఠాకూర్లు అంబేద్కర్ గారు ఎంత గొప్ప నిష్ణార్థులు చెప్తున్నారు వాళ్ళు. ఇలా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి బయటకు వస్తుంది. సోషల్ మీడియా లేనప్పుడు లేదు కదా. అంబేద్కర్ గారు ప్రత్యేకంగా వెతికి చదువుతూ తప్ప అర్థం కాదు.
నేను ఏమంటానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దక్షిణాఫ్రికాకు అల్లుడు కాదు, ఆస్ట్రేలియాకు బామ్మర్ది కాదు, మరి ప్రపంచం ఎందుకు ఒప్పుకున్నదని నాకు అర్థం కాదు. లాస్ట్ టీం కాబట్టి స్క్రూటినీ చేసినప్పుడు కొన్ని కరెక్షన్స్ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఎంతమంది అవుతున్నారో అంతమంది కూర్చొని దీన్ని సవరణలు చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళకూడదు. ఏం సవరణలు చేసింది అనుకుంటున్నారు? యాజ్ ఎ రిపోర్టర్గా ఒక సవరణ చెప్పండి మీరు. అంబేద్కర్ కేవలం ఇది రాయలేదు. ఒక ఆయన ఏమంటాడంటే, మీ అంబేద్కరు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే దాన్ని ఫ్రాన్స్ నుంచి ఎత్తుకొని వచ్చిండు అని అన్నారు. ఏమన్నాడు? ఫ్రాన్స్ దేశం నుంచి, అసలు ఫ్రెంచ్ నుంచి ఎత్తుకొని వచ్చిండు అన్నారు. నేనేమంటానంటే, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనేది ఫ్రెంచ్ విప్లవం పుట్టకున్న ముందే ఆ మాటని ప్రపంచంలో ఈ భూమి మీద మాట్లాడిన వ్యక్తి బుద్ధుడు. ఏడబుట్టిడు బుద్ధుడు. మరి బుద్ధుడు పుట్టిన ఎన్ని సంవత్సరాలు కార్ల్ మార్క్స్ పుట్టిండు, మార్క్స్ పుట్టిండు, లెనిన్ పుట్టిండు. ఈ కమ్యూనిజం సిద్ధాంతం ఎన్నడు పుట్టింది? సగం దిమాకి ఇదంతా బుద్ధుడు ముందా, ఈ కమ్యూనిజం ముందా? బుద్ధుడే ముందు కదా. మరి ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ, సమానత్వం అనే రాజ్యాంగంలో రాసిండా, ఫ్రెంచ్ నుంచి ఎత్తుకొని వచ్చిండా? మరి ఈ దేశం నుంచి ఫ్రెంచ్కి ఎత్తుకుపోయినాడు ఎవడు? దిస్ ఈజ్ ద కాంట్రవర్సీ ఆర్ నాట్? అంటే దీనికి కారణం అజ్ఞానమే. బుద్ధుడి కంటే ముందు పుట్టలేదు మావో సిద్ధాంతం, లెనిన్ సిద్ధాంతం, మార్క్స్ సిద్ధాంతం. వాళ్ళందరూ పుట్టింది బుద్ధుడి తర్వాత. బుద్ధుడి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం ఒక మంచిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా క్యారీ చేయొచ్చండి. నేను తప్పనట్లేదు. బుద్ధుడు చెప్పాడు, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుద్ధుని ఎస్టాబ్లిష్ చేసిన చెప్పి నేను అంటున్నా. ఇట్లా చాలా రాంగ్ థియరీస్. నేను ఒక్కడే చెప్తా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎక్కడ కూడా సరైనటువంటి పద్ధతి ఉండేది కాదు. హిందూ కోడ్ బిల్లులో స్త్రీలకు సమానమైన హక్కులు ఉండాలా, బీసీలకు 52% రిజర్వేషన్ ఉండాలా, లేకపోతే ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవి నాకు ఇచ్చిండ్రు. మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేద్కర్ గారే బీసీలకు, స్త్రీలకు సరైనటువంటి న్యాయం చేయనప్పుడు ఈ న్యాయశాఖ మంత్రి పదవి నాకెందుకు అని చెప్పేసి రాజీనామా చేసి బయటకు వచ్చిండు. ఈ విషయం ఎవరికైనా తెలుసా? అంబేద్కర్ గారు ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అయిన ఎవరికైనా తెలుసా? స్త్రీల కోసం, బీసీల కోసమే, కేవలం బీసీలకు, స్త్రీల కోసమే రాజ్యాంగం ఆయన రాసి నేను బయట పోయి కొట్లాడతా, బయట పోయి పోరాటం చేస్తాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బయటకు వచ్చారు. ఈ విషయం ఎవరికి తెలుసు? అంబేద్కర్ గారు ఎంతసేపు ఇప్పుడు మీరు అన్నారు చాలామంది రాజ్యాంగంలో ఎందుకు మరి బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు? అది ఫండమెంటల్గా లేదు. వాళ్ళు రాసినటువంటి అది కూడా ఏం చేయాలా? గొర్రెల వాళ్ళు గొల్ల పని చేసుకునే బతకాలా, కుమ్మర్ వాళ్ళు మట్టి విసుక్కొని ఇటుకలు చేసుకుంటేనే బతకాలా. ఇది బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నారు భారతదేశాన్ని. మేము పరిపాలన చేసిన తర్వాత, మేము నిజమే బతకచ్చిన వాళ్ళమే, ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలన చేసాం, తర్వాత ఈ దేశం ఎట్లా ఉండబోతుంది, రేపు పొద్దుగాలని వాళ్ళందరూ మమ్మల్ని దుమ్మెత్తిపోసే పరిస్థితి రావచ్చు ఈ దేశంలో రాబోతున్నటువంటి భవిష్యత్ తరాలు అని చెప్పేసి వీళ్ళకి ఎలాంటి పరిజ్ఞానం ఉన్నది పరీక్షించారు. గాంధీ గారు స్వాతంత్ర పోరాటం చేసిరని చెప్పన్నారు. అవునా? మరి హరిజన ఉద్యమం చేసినటువంటి గాంధీ గారు బతుకుండగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కళారామ మందిరం ప్రవేశం చేస్తే అంబేద్కర్ గారు తలకాయ వల్ల కొట్టారు. మా దళితుల నాయకుడు అని చెప్పి ఈ సందర్భంలో నేను మాట్లాడుతున్న ఒక మాట, మమ్మల్ని ఎందుకు గుళ్ళోకి రానియలేరండి? అంబేద్కర్ గారు బతుకునే కాలంలోనే గాంధీ గారు బతుకున్నారు, అందరం సమానం అన్నాడు. హరిజన ఉద్యమం నడిపిన గాంధీ బతుకుండగానే మా మీద రాళ్ళెందుకు వేసారు అంటున్నా. అది ఏ స్వాతంత్ర పోరాటం? ఏ ప్రజల స్వాతంత్ర పోరాటం? ఎవరు ఆయన పోరాటం ద్వారా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు? ప్రధానమంత్రి ఎవరైంది ఆయన పోరాటం ద్వారా? ఒక బ్రాహ్మణేనే అయింది కదా. మరి ఇప్పుడు ఉన్న చరిత్ర నేను మాట్లాడద్దంటే ఎట్లా?